ఫైనల్గా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత చాలామంది ఎక్స్పర్ట్స్ మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ పెట్టుబడి పెట్టండి, అక్కడ పెట్టుబడి పెట్టండి, లేకపోతే ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది, నెక్స్ట్ 5 yearsలో ఎలా ఉంటుంది చాలామంది చెప్తున్నారు. చాలామంది ఫాలో అయ్యి కూడా అక్కడ కొంటున్నారు. వాస్తవంగా వెస్ట్ సైడే తీసుకుందాం మనం, బెంగళూరు హైవే కావచ్చు, ముంబై కావచ్చు, ఎంత పర్సంటేజ్ ఆఫ్ మీరు చెప్పిన దాంట్లో డెవలప్మెంట్ అక్కడ జరిగింది అంటే మీరు ఏం చెప్తారు? సి పీపుల్ క్యాన్ ఫైండ్ ద చేంజెస్. ఎందుకంటే ఒకప్పుడు 2006-07లో మేము కొన్ని ప్రాజెక్ట్స్ 7,000-8,000 కమ్మాము ఆ రోడ్లో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ బెంగళూరు హైవే. ఇప్పుడు 23,000-24,000 ఉంది రీసేల్ ప్రాపర్టీస్ అవే. సో డెఫినెట్లీ పీపుల్ క్యాన్ టచ్, ఫీల్, సీ అండ్ బై. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లో టూ మెనీ పీపుల్ ఆర్ షేరింగ్ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ ట్రూ. ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకొని ఒక్కరోజు బండి నిండా డీజిల్ పోసుకొని ఆ ఏరియా అంతా తిరిగేసి వస్తే మీకే అర్థమవుతుంది. సి షేరింగ్ ఇన్ఫర్మేషన్, గ్రాస్పింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసి ఇన్వెస్ట్ చేయాలి అంటే డెఫినెట్లీ హీ హ్యాస్ టు డూ అనాలిసిస్. సో మమ్మల్ని ఫాలో అవ్వనియండి వాళ్ళు, కానీ పర్సనల్గా టచ్, ఫీల్ అండ్ సీ అనేది హీ హ్యాస్ టు డూ. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మేడం, స్మితా కృష్ణమూర్తి గారిని చూసి ఆ వీడియోస్ చూసి ల్యాండ్స్ కొనాలంటే మీరు ఒప్పుకుంటారా, కొనమంటారా? పీపుల్ కమ్ టు మీ, బట్ వీ మేక్ ష్యూర్ దట్ దే గో దెమ్సెల్స్, ఫైండ్ అవుట్ అంటే ఇప్పుడు మేము ఒక ప్రాజెక్ట్ చూపెట్టాము, మేము ప్రాజెక్ట్ చూపెట్టేంత వరకే, తర్వాత వీ టెల్ దెమ్ యూ గో అండ్ ఎక్స్ప్లోర్ ద సరౌండింగ్స్. అంటే సోషల్ మీడియాలో ఎలా ఉంటుందంటే ఒక సామెత ఉంది, మనం చెప్పులు వేసుకునేలోపు నిజం అక్కడ ఆగిపోతే అబద్ధం అనేది ఊరు మొత్తం తిరిగి వస్తుంది అంటారు కదా. బేసిక్గా సోషల్ మీడియాలో ఎంత ప్లస్ ఉందో అంతే మైనస్ ఉంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా రియల్ ఎస్టేట్ కూడా చాలా వేగంగా పబ్లిసిటీ కూడా అవుతుంది. మరి దీన్ని ఎలా ఫాలో అవ్వాలి, దీన్ని ఎంతవరకు మనం తీసుకొని ముందుకెళ్ళాలంటే? See, analysis and paralysis is very important. You have to go explore the place. Recently, I think మన మీ వీడియోస్, మీ ఛానల్ వచ్చిన నా వీడియోస్ చూసే one person came to me and he was like, last 6 months నుంచి ఆయన తిరుగుతున్నాడు. He's roaming around, he is meeting people. ఈ ఇంటర్వ్యూ చూసి నన్ను కూడా వచ్చి కలిశాడు. అంటే ఏంటి అర్థం అక్కడ? ఇన్వెస్ట్ చేయాలి అంటే 6 months నుంచి హీఈస్ డూయింగ్ గ్రౌండ్ వర్క్. సో బేసిక్లీ ఇప్పుడు నా దగ్గర కూడా ఎవరైనా వస్తే కూడా ఇవాళ ప్రాపర్టీ చూసేసి రేపు అడ్వాన్స్ నేను ఎప్పుడు తీసుకోను. మినిమం 3 months to 4 months టైం పడుతుంది మాకు. ఎందుకంటే వీ స్టడీ ద కస్టమర్, వీ గివ్ హిమ్ ద బెస్ట్. ఇంకోటి మా దగ్గర వచ్చేటప్పుడు మేమేం చేస్తామంటే ద కస్టమర్ గెట్స్ ద బెస్ట్ ప్రైస్. చాలామంది రియలేటర్స్ ఉన్నారు, ఓకే దే వర్క్ ఫర్ మార్జిన్స్, దే వర్క్ ఫర్ కమిషన్స్, ఈవెన్ వీ డూ దాట్, బట్ వీ ట్రై టు గివ్ మ్యాక్సిమం బెనిఫిట్ టు ద కస్టమర్స్. ఎందుకంటే దట్ గుడ్ విల్, ఇప్పుడు మేము ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నామంటే ఆ గుడ్ విల్లే కదండి. మమ్మల్ని ఇప్పుడు ఎవరైనా చూస్తున్నారు అంటే 1 hour, ½ hour వీడియోస్ చూస్తున్నారు అంటే దట్ ఈస్ ద గుడ్ విల్. పీపుల్ ఆర్ ఫాలోయింగ్ అస్, వీ హ్యావ్ ఫాలోవర్స్, సో వీ హ్యావ్ టు బి జెన్యున్ టు ద కస్టమర్స్. ఏంటి మీ సక్సెస్ మంత్రం ఏంటి? ఐ టోల్డ్ యూ ఇన్ మై లాస్ట్ ఇంటర్వ్యూ, ఇట్స్ పేషెన్స్. యూ హ్యావ్ టు బి పేషెంట్ ఇన్ యువర్ బిజినెస్. అంటే ఇందులో సక్సెస్ కన్నా ఫెయిల్యూర్ ఎక్కువ ఉంటుంది అంటారు? డెఫినెట్లీ హాఫ్ నాలెడ్జ్తో చేసే ఏ బిజినెస్ అయినా ఫెయిలియర్కే దాడి తీస్తుందండి అది. You have to be master in whatever you do. హాఫ్ నాలెడ్జ్ తోటి ఎక్కువ మంది ఇక్కడ రియల్ ఎస్టేట్లో హాఫ్ నాలెడ్జ్ కూడా లేదు, 20% నాలెడ్జ్తో అమ్మేసుకుంటున్నారు. టుడే 20%. టుడే 1 person came to me, there is some new company come up in Jubilee Hills, ఏదో 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే మంత్లీ ఇంత ఇస్తామనేసి జనాలు క్యూ కట్టుకొని డబ్బులు కడుతున్నారు. సో దిస్ ఈస్ బికాస్ పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ ప్రాపర్ అనాలిసిస్. ఎట్లా ఇస్తారు? మీరు ఒక 5 లక్షలు ఇస్తే నేను మీకు రిటర్న్ ఇవ్వగలుగుతానా? ఏ బేసిస్ మీద ఇస్తాను? సో పీపుల్ హ్యావ్ టు అనలైజ్. పీపుల్ ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్. అంటే రీసెంట్గా ఒక మాట వినిపిస్తుంది, మీకైనా తెలియగల ఎవరంటే ప్రజలే. డెఫినెట్లీ ప్రజలే కదా. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళ దగ్గర. అప్పటిలాగా మనం వెళ్ళి చూసి రావాలని గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసుకుంటున్నారు, చూస్తున్నారు, ధరణి యాప్ ఉంది, రకరకాల వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. రివ్యూస్ ఆర్ సో ఓపెన్ అండి. ఇప్పుడు మీకు నేను మాట్లాడింది నచ్చలేదు అనుకోండి, పీపుల్ క్యాన్ కమెంట్, దే కెన్ సీ ద రివ్యూస్, ఫాలో ద రివ్యూస్. ఎప్పటి నుంచి అడుగుదాం అనుకున్నాను మేడం, ఏంటి కామెంట్ చూసినప్పుడు మీకు ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా ఎదురవుతున్నాయా? లేదండి, బికాస్ సీ ఇఫ్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ ఆల్సో నో యువర్ నెగటివ్ పాయింట్స్, రైట్? సో నేను ఎక్కడ ఫెయిల్ అవుతున్నాను అనేది ఆ కమెంట్స్ త్రూవే నాకు తెలుస్తుంది. ఐ మైట్ థింక్ దట్ ఐఎమ్ సూపర్ ఇన్ వాట్ ఐఎమ్ డూయింగ్ అనేది, బట్ సమ్ పీపుల్ మైట్ హ్యావ్ ఫేస్డ్ ఇష్యూస్ విత్ మీ ఆల్సో. సో దట్ ఈస్ అ పాయింట్ వేర్ ఐ హ్యావ్ టు కరెక్ట్ మై సెల్ఫ్. ఇప్పుడు నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. కొంతమందికి నేను మంచి చేసి ఉంటాను, కొంతమందికి నేను నెగిటివ్, నా త్రూ నెగిటివ్ అయి ఉంటుంది. ఐ మైట్ నాట్ హ్యావ్ అటెండెడ్ దెమ్, ఆర్ నేను వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి నేను వాళ్ళకి ప్రాపర్టీ సజెస్ట్ చేయలేదేమో. ప్రతి అంశాన్ని పాజిటివ్ తీసుకుని ముందుకెళ్తాం. ప్రతిదీ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండి, గుడ్ ఆర్ బ్యాడ్. రోడ్ మీద వెళ్ళినప్పుడు ఎవరైనా రాయి తీసుకుని కొట్టినా కూడా యూ హ్యావ్ టు పికప్ దట్ స్టోన్ అండ్ పుట్ ఇట్ ఇన్ యువర్ పాకెట్ అండ్ వాక్. అందుకే సక్సెస్ అయ్యారు. దట్ ఈస్ హౌ యూ బికమ్ సక్సెస్ఫుల్. అదే రాయిని మీరు తిరిగి కొట్టడానికి వెళ్తే యూ విల్ నాట్ ఫేస్, అది మళ్ళీ కేజ్ అవుతుంది, ఇష్యూ అవుతుంది తప్ప నథింగ్ విల్ హ్యాపెన్ దేర్.